హలో, గుడ్ మార్నింగ్. ఎవరన్నా శనగపిండి పచ్చడి చేసుకుంటారా? దీనిలోకి ఇడ్లీకి, దోశల్లోకి మా ఇంట్లో తప్పకుండా చేస్తామండి. ఈ మధ్య ఒక సినిమాలో వైరల్ అయిన బాంబే చట్నీ, ఇది మా ఇంట్లో కొన్ని దశాబ్దాలుగా చేస్తారు. ఇది చాలా బాగుంటుందండి, లో క్యాలరీ. ఓకే, హాఫ్ కప్ శనగపిండి తీసుకోవాలి, చింతపండు తీసుకోవాలి, తాలింపు గింజలు, తగినంత ఉప్పు, నూనె, తాలింపులో ఇంగువ కంపల్సరీగా వేస్తామండి, తగినన్ని నీళ్లు. ఓకేనా? ఇప్పుడు ఈ శనగపిండిని తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కొంచెం పలుచగా మిక్స్ చేసుకొని చూపిస్తాను. ఓకేనా? దీనిలో కారానికి మామూలు ఎండు కారమే వేస్తామండి, పచ్చిమిరపకాయలు కూడా వేయం. ఇప్పుడు ఈ శనగపిండిని సీజన్ చేద్దాం. అంటే సీజనింగ్ ఉప్పు వేస్తాం, తగినంత కారం, చిటికెడు పసుపు, చిటికెడేం కాదండి, కొంచెం ఎక్కువ పడుతుంది. తర్వాత చింతపండు గుజ్జు, ఓకే. ఇవన్నీ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా నీళ్లు పోసి కలుపుకోవాలి. నా దగ్గర చిన్న విస్క్ ఉందండి, ఆ విస్క్తో నీట్గా కలిపేస్తున్నాను ఉండలు లేకుండా. ఓకే, ఉండలు లేకుండా కలిపి దాన్ని డైల్యూట్ చేసుకుని ఎలా వస్తుందో చూపిస్తాను. వెరైటీగా స్టవ్ మీద ఈ శనగపిండి పచ్చడి నేను వెరైటీగా స్టవ్ మీద చూపిస్తున్నా, ఎందుకంటే చేసుకోవడానికి ఈజీ. మైక్రోవేవ్లో పెడితే తాలింపు వేసేసి 6 minutes పెట్టేయచ్చు, కలపని కూడా కలపక్కర్లా. ఇప్పుడు ఈ తాలింపులో నేను ఓన్లీ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ అండ్ కరివేపాకు ఇంతవరకే వేస్తున్నాను. ఓకేనా? ఇంతకన్నా వేయవస్తుంది దీనిలో. అప్పటికప్పుడు తినేట్టయితేనే మినప్పప్పు వేసుకోండి, లేకపోతే ఓన్లీ ఆవాలు, జీలకర్ర. ఇందాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని పోసేసామండి. దీనిలో దాదాపు 2.5 కప్పులు నీళ్లు పట్టాయి. హాఫ్ కప్ శనగపిండి తీసుకున్నాం, 2.5 కప్పులు నీళ్లు పట్టాయి. ఇంకా దీన్ని సిమ్లో పెట్టేసి దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఎంత టైం పట్టిందో నేను నోట్ చేసి మీకు చెప్తాను. అది దగ్గరకు వచ్చేసి కుతకుతలాడాలి. దీనిలో మనం ఇందాకే ఉప్పు, కారం, కావాల్సినంత చింతపండు పులుసు అంతా వేసేసాము. సో వెరీ లిటిల్ అండ్ వెరీ లో క్యాలరీ. ఓకేనా? అయిపోయాక ఎలా ఫినిష్ అయిందో చూపిస్తా, ఎంత టైం పట్టిందో చెప్తాను. దగ్గర పడి ఇట్లా కుతకుతలాడడానికి కరెక్ట్గా 2.5-3 minutes పట్టిందండి. అయిపోయింది ఈ చట్నీ. చూసారా కన్సిస్టెన్సీ? సిల్కీగా, స్మూత్గా ఇట్లా. ఇది దోశల్లో నంచుకొని జొర్రుకోవచ్చు, అందుకని ఇడ్లీలో ఇంకా బాగుంటుంది. ఇడ్లీలో అయితే కొంచెం పలుచగా చేస్తాం, దోశల్లో ఇట్లా తిక్కుగా చేస్తాము. ఇది జుర్రుకొని తింటాం కాబట్టి మా ఇంట్లో చిన్నపిల్లలు నాకునే పచ్చడి అంటారు. ఓకేనా? డన్. సర్వ్ విత్ హాట్ దోసాస్. పెనం రెడీ, పిండి రెడీ. ఓకే.